అది మేము గోదావరిఖనిలో ఉంటాము. నేను ఒక 18 సంవత్సరాల నుండి వెళ్ళి మార్కెట్ ఫీల్డ్, అందులో ఫస్ట్ నెట్వర్క్ చేసినాము ఒక 2.5 years. తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఒక 5 years చేసినాము. 10 years నుండి వెళ్ళి రియల్ ఎస్టేట్ కంప్లీట్ నా ఫీల్డ్. నేను మామూలు హౌస్ వైఫ్ను, మా వారు వచ్చేసి సింగరేణి ఎంప్లాయీ. నేను చదువుకుంది జస్ట్ 5th class మాత్రమే. క్లాస్ కొట్టుకోవచ్చు 5th class. సో ఈ వెస్టేజ్లకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాం. వెస్టేజ్లకు ఎట్లా వచ్చిందంటే బస్సు ద్వారా వచ్చిన. ఆ బస్సులో ఒక దేవత కలిసింది నాకు. బస్సు ఎక్కిన తర్వాత ఒక దేవత కలిసింది. ఆ దేవత ఎవరో కాదు, వినబడుతుందా మీ అందరికీ? ఆ దేవత ఎవరో కాదు, శ్యామల మేడం. సో శ్యామల మేడంను దేవుడి దగ్గరికి పోయి అందరు దర్శనాలు అడుగుతాం కదా, టెంపుల్కి వెళ్ళి ఎవరమైనా. నేను కూడా ఆమె పేరు చూడకముందు వెనుక నుండి వెళ్ళి ఇట్లా కొట్టి సెల్ నెంబర్ తీసుకున్నాం, అది ఫోన్ నెంబర్ తీసుకున్నాము. ఎవరో తెలియదు, వెస్టేజీ తెలియదు, ఏమీ తెలియకుండానే ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నా. జర్నీ చేసినాము. ఆమె ఎక్కడ దిగిందో నాకు తెలియదు. నేను మాత్రం కరీంనగర్ వెళ్ళిన. నైట్ 12 గంటల వరకు వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్నే నాకు ఫోన్ చేసింది 9:30-10 గంటల వరకు. మేడం స్టోర్లో మీటింగ్ ఉన్నది, మీరు రండి అంటే. స్టోర్ ఏంటిది, మీటింగ్ ఏంటిది అని అడుగుతున్నా నేను. అంటే వెస్టేజ్ మీటింగ్ ఉన్నదమ్మా రండి అని అన్నది. సరే వెస్టేజ్ అంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే హెల్త్ పరంగా అని చెప్పింది. నాకు హెల్త్ పరంగా అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నాకు బాగా. నా పర్సనాలిటీని మీరు చూస్తున్నారు. వెయిట్ లాస్ కావాలని డైటింగ్లు కూడా చేస్తున్నా, కానీ ఏం చేసినా తగ్గట్లేదు. సో నేనేం చేసిన అంటే హెల్త్ పరంగా అంటుంది కదా, ఏదో చూద్దాము వెళ్ళి అని అనుకొని నేను ఆ శ్యామల నంబర్ తీసుకునేటప్పుడు ఏమనుకున్నా అంటే ఆమె నాకు ఉపయోగపడుతుంది అనుకున్నా. నేను రియల్ ఎస్టేట్ చేస్తానని మీ అందరికీ చెప్పినా కదా ఫస్టే. సో నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆమె నాకు ఉపయోగపడ్డది. ఏ రకంగా అంటే హెల్త్ పరంగా. అది కూడా మంచికే కదా. ఒక మనిషి పరిచయం అవుతాడంటే హ్యాపీగా ఫీల్ కావాలి, అవునా కాదా? సో నేను అప్పుడు హెల్త్ పరంగా చెప్పగానే మేము 3 గంటలకు కార్తీక పౌర్ణమి రోజు, పోయిన మంత్ కార్తీక పౌర్ణమి అయింది కదా మనకి, 15వ తారీఖు రోజు మేము స్టోర్కి వెళ్ళినాము. మీటింగ్లో కూర్చున్నాము. ఒక 2 hours రష్మిత మేడము ఇంకా వేరే మేడమ్స్ వాళ్ళు చాలామంది మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఒకరినంటే డబ్బులు ఇచ్చి చెప్పియగలుగుతాం. మనకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైము వాళ్ళు డబ్బులు ఇస్తే చెప్తున్నారు కావచ్చు ఆరోగ్యం గురించి అని అనిపిస్తుందా అనిపించదా కొత్తగా వచ్చిన వాళ్ళకి? సో కాకపోతే ఏంటంటే ఒక 10 మంది వరకు అట్లా చెప్పేసరికి సరే వాడదామన్నా. నేను ఏ డౌట్ కూడా వాళ్ళని అడగలేదు. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా, మరి ఏం మెడిసిన్ ఇస్తారు అని అంటే వాళ్ళే రాసిచ్చారు. ఆ మెడిసిన్స్ కూడా ఇప్పటికీ నాకు తెలియదు. వాళ్ళు ఇచ్చిండ్రు, ఈ టైంకి వేసుకోవాలని చెప్పారు. ఆ టైంకు నేను వేసుకుంటున్నా. జస్ట్ నేను 15వ తారీఖు తీసుకున్నా. నాకు 25వ తారీఖు వరకు కొంచెం రిజల్ట్ వచ్చింది. ఎంత 10% రిజల్ట్ వచ్చింది. అంతకుముందు నేను లేచి కూర్చుంటే నడిచేదాన్ని కాదు, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక 10% రిజల్ట్ వచ్చింది. అట్లా ఇంకొక 10 days అయింది. మొత్తం 20 daysలో నాకు 25% రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేనేమనుకున్నా అంటే మళ్ళీ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ కూడా తెచ్చుకుందాం, ఇవి బాగానే ఉన్నాయి కదా ఫుడ్ సప్లిమెంటు అని నేను వెళ్ళిన. మళ్ళీ ఒక 6,000 సామాన్ తీసుకున్నా. మా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వాడుతుంటే నాకు ఇంకా వాటిలలో కూడా బాగా రిజల్ట్ వచ్చింది, బాగున్నాయి. ఇంతకుముందు వాడిన అంటే మన కిరాణా సామాన్ను తెచ్చుకొని వాడుతుంటాం కదా, కల్తీ ప్రొడక్ట్ అన్నీ వాడుతుంటాం, అవే బాగున్నాయని మనం అనుకుంటాం. అంతకంటే బాగున్నాయి ఇవి ఇంకా. సో అప్పుడు నేనేం చేసిన అంటే ఫస్ట్ మనకు మంచి దొరికితే ఏం చెప్తాం, ఇప్పుడు మంచి దొరికింది అనుకోండి, మనకి ఏదన్నా మంచి మాట కానీ మంచి పండు కానీ దొరికితే ఎవరికి షేర్ చేస్తాం? ఫస్ట్ మన అనుకున్న వాళ్ళకు, అవునా కాదా? నేను అప్పుడు ఏం చేసిన అంటే మా బిడ్డలకి చెప్పిన, 2 చెప్పగానే మా బిడ్డలు కూడా సరే మమ్మీ అన్నారు. వాళ్ళు వెంటనే ఐడి వేసుకున్నారు, స్టోర్కి వెళ్ళిండ్రు, వాళ్ళు ప్రొడక్ట్ తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఎవరికి చెప్పిన అంటే మా ఫ్రెండ్స్కి. జస్ట్ నేను చేసింది వర్క్, నాకు సర్వీస్ చేసింది ఎవరు, శ్యామల మేడం అనరాదు, ఎందుకంటే నా కూతురులాగా ఆమె. సో శ్యామల నాకు జస్ట్ 5 days వచ్చింది. మేము 40 మందిని కూడా గ్యాదర్ చేసినాము. దాంట్లో నాకు ప్రొడక్ట్ కూడా చాలామంది తీసుకున్నారు.
సో వెస్టేజీ అనేది నేను ఎక్కువ కనెక్ట్ అయింది హెల్త్ పరంగా, ప్లస్ 3 తరాల ఇన్కమ్ ఉంది. ఈ ఇన్కమ్ అనేది ఏ గవర్నమెంట్ జాబ్లో, సింగరేణి జాబ్లో, ప్రైవేట్గా మొత్తమే లేదు. కాబట్టి నేను ఎక్కువ కనెక్ట్ అయింది 3 తరాల ఇన్కమ్కి. సో మనం ఉన్నా లేకపోయినా మన భర్తకు వస్తుంది, భర్త తర్వాత మన పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి నాకు బాగా నచ్చింది. హెల్త్ పరంగా ఈ 3 తరాల ఇన్కమ్గా నేను ఎక్కువ కనెక్ట్ అయినా. నేను ఇక్కడికి 3వ మీటింగ్ రావడము, 3 మీటింగ్లకు అటెండ్ అయినా. జస్ట్ నేను 10 డేస్ నుండలే వర్క్ చేస్తున్నా. ఇక ఈ బిజినెస్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే నేను మీటింగ్లకు రావాలి, సీనియర్ హెల్ప్ కూడా తీసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి. ఏమన్నా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. నాకు ఒక 15 సంవత్సరాల నుండి వెళ్ళి బీపీ 140, 150, ఇక అంతకంటే ఇంకా తగ్గేది లేదు, పెరిగేదే తప్ప. నేనేం చేసిన అంటే నేను చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళలేదు. మా అత్తమ్మకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళిన. మా అత్తమ్మని తీసుకెళ్ళి ఫ్యామిలీ డాక్టర్ అని అంటారు కదా, మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు గోదావరిఖనిలో, సత్యం హాస్పిటల్, మోహన్ రావు. ఐడియా ఉందా? గోదావరిఖని వాళ్ళకైతే తెలుస్తుంది. సో అక్కడ నేను ఒక 6 ఇయర్స్ నుండి వాడుతున్నా మెడిసిన్స్. నేను మా వారిద్దరం వాడుతున్నాము, బీపీకి, షుగర్కి, ప్లస్ మోకాళ్ళ నొప్పులకు కూడా తనే ఇస్తున్నాడు. నేను మొన్న రీసెంట్గా మా అత్తమ్మని తీసుకెళ్ళినప్పుడు ఒకసారి బీపీ చూడమ్మా అని చెప్పగానే ఆమె ఏం చేసింది, బీపీ చూసి 120 ఉందంట. నాకు చెప్తలేదు కానీ నన్ను కింద మీద చూస్తుంది ఆమె. అంటే ఆమె ఎప్పుడు గట్టి చూస్తుంది కదా, పోయినప్పుడల్లా ఆమెనే చూస్తుంది. 140, 150 అట్లా ఉండేది. ఏమైందని, ఎందుకు చూస్తున్నావు అనంటే నీకు 120 వచ్చింది, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అందులో పనిచేసే సిస్టర్. అంటే నేను వెస్టేజీలో ప్రొడక్ట్ తీసుకున్నామా, ఫుడ్ సప్లిమెంట్, అవి రోజు వాడుతున్నా అంటే తొందరగా నన్ను డాక్టర్ దగ్గర తీసుకొని పోయింది, మోహన్ రావు దగ్గరికి తీసుకొని వెళ్తే మేడంకి 120 వచ్చింది సార్ అని చెప్తుంది. అవునా అమ్మ 120 ఎట్లా వచ్చిందని ఆ సార్ కూడా అంటున్నాడు. ఇట్లా నేను వెస్టేజ్లో ప్రొడక్ట్ వాడుతున్నా అంటే, అవునా అమ్మ అది వెస్టేజ్ అని మీరు గూగుల్లో కొట్టండి సార్ వస్తుందని చెప్పిన. సార్ కూడా ప్రొడక్ట్ తీసుకోవడానికి ఇక సిద్ధంగా ఉన్నారు. వెస్టేజ్. సో మళ్ళీ రీసెంట్గా మా అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా చెక్ చేయించుకున్నాం, మా మరదల గవర్నమెంట్ సిస్టరు. సో అక్కడ 115 వచ్చింది మళ్ళీ. అంటే ఒక వ్యక్తి కావాల్సింది ఎంత అంటే 110 ఉండాలంట బీపీ. 110 పై కింద 80 ఉండాలంట. 70, 80 ఉంటే కరెక్ట్ ఉన్నట్ట. వాళ్ళు చెప్తారు సార్, డాక్టర్ వాళ్ళు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.